టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఆళ్లపై కేసుకు సంబంధించిన సమాచారం ఏంటి? శ్వేత, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ దాడి కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును 127వ ముద్దాయిగా చేరుస్తూ సిఐడి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే అప్పుడు పోలీసులు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే ఈ కేసును పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కేసులో కొంత కదలికత వచ్చింది. వైకాపా ఎమ్మెల్సీలు అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ అయిన దేవినేని రమేష్ ఆధ్వర్యంలోనే ఈ వైసీపీ ముఖ్య నేతలంతా కూడా ఈ దాడికి రచన చేశారని, అదేవిధంగా దాడి చేశారని కూడా తెలుస్తుంది. నాడు వందలాది మంది వైసీపీ నాయకులు, రౌడీ షూటర్లు ఈ దాడిలో పాల్గొన్నారు. అయితే ఈ దాడి వెనక ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు, అతని ప్రమేయం కూడా ఉందన్నట్టుగా సిఐడి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతన్ని 127వ ముద్దాయిగా పేర్కొంటూ సిఐడి పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 వారాల కిందటే గత వైకాపా ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిపై రెడ్డిని కూడా సిఐడి పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ ముద్దాయిగా పేర్కొంటూ అతన్ని 2 వారాల కిందట గుంటూరు ప్రాంతీయ కార్యాలయాన్ని పిలిపించి అతన్ని విచారణ చేయడం జరిగింది. అయితే ఈ 2 వారాలు తిరిగే లోపే మళ్ళీ మా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడం అయితే సిఐడి విచారణలో కీలక పరిణామంగా భావించవచ్చు. మున్ముందు ఈ కేసు ఇంకా పురోగతి కూడా ఉంటుందని చెప్పేసి త్వరగతినే ఈ కేసులో ఉన్నటువంటి కీలక నిందితుల్ని, అదేవిధంగా వారిపై కూడా చర్యలు ఉంటాయని కూడా తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. శ్వేత, ధన్యవాదాలు వీరాంజనేయులు.